హాయ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతం అందిన అప్డేట్ ఏంటి అంటే, నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది కదా, దాంట్లో అవినాష్ అనేది లిస్ట్లో ఉన్నాడని అందరికీ తెలిసిందే. అవినాష్ లిస్ట్లో ఉండడం వలన బిగ్ బాస్ ఏమన్నారంటే, ఎవిక్షన్ షీల్డ్ని నబీల్ని వాడమని చెప్పి అన్నారు. అప్పుడు యాక్చువల్లీ నబీల్ ఎవరికి చేస్తాడు? అవినాష్కే చేయాలి. ఎందుకంటే అవినాష్ వల్లే నబీల్ అనేది గెలవడం అయితే జరిగింది. ఎందుకంటే మోటల్ టాస్క్లో ఏంటంటే అవినాష్ పూర్తిగా తన సపోర్ట్ ఎవరికి ఇచ్చాడు? నబీల్కి. అందుకని చెప్పేసి అందులో నబీల్కి ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అవ్వడం వలన అందరూ ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల తనకు తెలుసు తనకు అవసరం లేదని ఎవిక్షన్ చేయడం. అందుకని చెప్పేసి అవినాష్కి అయితే వాడడం అయితే జరిగింది. అందువలన అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఎవిక్షన్ షీల్డ్ అనేది నబీల్ వాడడం వలన అవినాష్ అనేది ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు అన్నమాట. కానీ దీనివల్ల నబీల్ కూడా ఒక హింట్ అయితే దొరికే ఉంటుంది. ఎందుకంటే నబీల్ అనేది దగ్గర 3-4 వీక్స్ అయిపోతుంది. అసలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నబీల్ అనేది నామినేషన్లో వచ్చింది ఓన్లీ 3 టైమ్సే. అందుకని చెప్పి తను కూడా ఈసారి నామినేషన్లోకి రావాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ అవినాష్ లాగా ఎలిమినేట్ అయిపోడు, కానీ వస్తే మంచిది అని చెప్పి తనకు కూడా ఒక ఆలోచన అనేది కలుగుతుంది. అందుకని ఈసారి అవినాష్ యాక్చువల్లీ నక్కతొక్కి తొక్కి వచ్చాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక విధంగా నామినేషన్లోకి అయితే రాలేదు. ఫస్ట్ టైం నామినేషన్లోనికి వచ్చాడు. ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ అవినాష్ అనేది బాగానే ఆడతాడు. కానీ ఏంటంటే విన్నర్ రేస్లోకి వెళ్ళేటట్టుగా అంతగా లేదు ఆట. ఆడతాడు, మంచిగా కామెడీ అదే చేస్తూ ఉంటాడు, అంతే. ఎందుకంటే ఒకవేళ అవినాష్ వెళ్ళిపోతే అంత కామెడీ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే అవినాష్ ఎప్పుడు కామెడీ చేసినా రోహిణితో చేస్తాడు. ఒకవేళ అవినాష్ వెళ్ళిపోతే రోహిణి ఒక్కతే మాత్రం చేయలేదు. అందుకని చెప్పేసి బిగ్ బాస్ అనేది ఎవిక్షన్ షీల్డ్ వాడడానికి నబీల్కి చెప్పడం అయితే జరిగింది. అందుకని నబీల్ అనేది అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ వాడి అవినాష్ని ఎలిమినేట్ అవ్వకుండా చేశారు. అందువలన ఈ వీక్ అనేది నో ఎలిమినేషన్ అనేది అవ్వలేదు. కానీ నెక్స్ట్ వీక్ ఎలాగైనా సరే అవినాష్ ఏంటి మెగా చీఫ్ అవ్వడం వలన నెక్స్ట్ వీక్ సేఫ్ అయిపోయాడు. అంటే ఈజీ 11th వీక్ 12th వీక్ కూడా సేఫ్. ఇంకా డైరెక్ట్గా నా ఉద్దేశం ప్రకారం టాప్ 5లోకి వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది. నిజంగా అదృష్టం అంటే అవినాష్తో ఏమో వచ్చిన దగ్గర నుంచి నామినేషన్లోకి రాకపోవడం, వచ్చిన మళ్ళీ తను ఎవిక్షన్ షీల్డ్ వలన నబీల్ తనని ఎలిమినేట్ అవ్వకుండా చేయడము, నెక్స్ట్ అనేది మెగా చీఫ్ అవ్వడం వలన అవి కూడా నామినేషన్లోకి ఇంకా రాడు. తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతాడు టాప్ 5కి. ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. మరి ఇది నచ్చిందా? నచ్చితే మీరేం చేయాలి? లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని. ఓకే, బాయ్.